లైవ్ చూద్దాం. దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెప్తున్నావని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవరిని ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, ఇది దోచేద్దామని చెప్పండి. ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేటండి ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి, సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చున్న జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చున్న జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొమ్సా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్నారు. అంటే ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి. మొదట కూడా అంతే, సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూర్ అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంతలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని, అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది వాళ్ళకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు. ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూర్లో కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్షియం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి, ఓకే, కోర్టులన్నీ. ఆడు ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదే ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటే చూసాం కదా ఎంత దోపిడి. అంటే పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా, నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి?
పిఆర్సీ ఏరు ఐఆర్ ఎవరో ఏమీ ఇవ్వకపోగా ఆ మాస్టర్లు గారు ఉన్నారు, పండితులందరూ టీచర్లు, జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీద వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ అన్నారు, ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి రాజు గారు, మీరే చెప్పండి మీ మనసుతో, టీచర్లని అడుగుతున్నా, ఎన్ని వేల మంది ప్రవీణ్ ప్రకాష్లు అయితే ఈ రాజుగారు అవుతాడు? మీరు చెప్పండి.